కరీంనగర్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో కోతులు వచ్చి ఇంటిపై దాడి చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ వాటిని బెదిరించే ప్రయత్నం చేస్తే అవి గుంపులుగా వచ్చి వారిపైన దాడి చేసే సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో గల వాసవి నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ప్రతి ఇంటి గేటుకు, అంటే కోతుల నుంచి వెళ్ళి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఇంటి గేటు ముందట ఒక కొండెంగ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, వివిధ భంగిమల్లో ఉన్న కొండెంగ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కోతుల నుంచి మాత్రం తమని తాము రక్షించుకోవడానికి ఒక వినూత్న ప్రయత్నానికి మాత్రం ఈ కాలనీ వాసులు శ్రీకారం చుట్టారు. మనం చూడొచ్చు కాలనీ కమాన్ నుంచి మొదలుకొని ఇటు చివరి వరకు ప్రతి ఒక్క ఇంటి గేటు ముందు ఒక వివిధ భంగిమల్లో ఉన్న కొండెంగ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కోతుల నుంచి వెళ్ళి తమను తాము రక్షించుకోవడానికి మాత్రం ఒక వినూత్న ప్రయత్నానికి ఈ కాలనీ వాసులు మాత్రం శ్రీకారం చుట్టారు. అయితే ఈ పొద్దున లేచి చూసేసరికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో కోతులు వచ్చి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొందని కాలనీ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కోతుల నుంచి వెళ్ళి తమను తాము రక్షించుకోవడానికే ప్రత్యేకంగా ఇలాంటి వినూత్న ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. అయితే మామూలుగా ఈ కొండెంగలంటే కోతులకు భయం, అందుకే ఈ యొక్క కొండెంగ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కనీసం ఈ ఫ్లెక్సీలలో ఉన్న కొండెంగలను చూసైనా కొంచెం కోతులు భయపడి ఇంట్లోకి రాని పరిస్థితి నెలకొంటుందని కాలనీ వాసులు మాత్రం ఒక కొత్త ప్రయత్నానికి మాత్రం శ్రీకారం చుట్టారు. ఇక్కడ చాలా సందర్భాల్లో ఈ కాలనీ వాసుల పైన కోతులు దాడి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే మేము మున్సిపల్ అధికారులు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసాం. వాళ్ళు పట్టించుకోకపోవడంతో కనీసం మేమన్నా ఈ కోతుల బెడ నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంతమంది కాలనీ వాసులతో కూడా మనం మాట్లాడి ఈ ఐడియా ఎలా వచ్చింది, వారు ఎప్పుడు కట్టారు, మరి ఇది కట్టిన తర్వాత కోతుల బెడద ఏమైనా తగ్గిందా, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఈ ఫ్లెక్సీలు, ఈ కొండెంగ ఫ్లెక్సీలు కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఆల్రెడీ ఈ ఫ్లెక్సీలు కట్టారు కదా, కోతుల నుంచి ఈ ఫ్లెక్సీలు కట్టిన తర్వాత ఏమైనా మీకు ఉపశమనం కలిగిందా? అంతకుముందు బాగా వస్తుండే కోతులు, అంటే విపరీతంగా వస్తుండే. రాను రాను ఒకరోజు తెల్లారి వచ్చినాయి, మళ్ళీ ఒకరోజు మబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన కనబడతలేవు. అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కొండెంగ ఫ్లెక్సీలు కడితే ఎలా వచ్చింది? రాజ్ కుమార్ అంటే ఫోన్ చేసి, సార్ ఇంటి గేటుకు ఒకటి కొండెంగని కడదాం, కోతులు రావని వారికి ఎవరు చెప్పిండ్రు. ఇక వాళ్ళ ద్వారా ఆయన మాకు ఫోన్ చేస్తే చూస్తే కట్టి ఉన్నాయి. మరి తెల్లారైతే వచ్చినాయి, మళ్ళీ తర్వాత బంద్ అయినాయి. ఇక మళ్ళీ రావడం లేదు. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా మున్సిపాలిటీ వాళ్ళైనా వాళ్ళు కొండెంగని తీసుకొచ్చి తింపితే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కోతులు అనేటి ఈ 15 రోజుల 40 రోజుల వ్యవధి కాలంలో ఎప్పుడైనా అంటే ఈ ఇంటిళ్ళ మీద దాడి చేసిన సందర్భాలు జరిగినాయి ఎప్పుడైనా? దాడే లేదు. ఈ చెట్ల మీద ఎక్కడు, చెట్ల మీద దిగడం, ఏమైనా ఉంటే ఎత్తుకపోవడం. ఇక్కడ మరొకరు కాలనీ వాసులు కూడా ఉన్నారు, అతన్ని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే మీకు కోతులతో ఎలాంటి ఇబ్బంది ఎదురైంది, మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ? గత నెల రోజుల నుండి కోతులు మందలుగా వచ్చి ఇండ్ల పైన, ఇంట్లో లోపలికి రైతులు ఇంట్లో వస్తువులు ఎత్తుకపోవడం, అన్ని చిందరవందర చేయడం, పిల్లలు బెదిరించడం, బయటకు రావాలంటే భయం వేసేది. అయితే చాలా రోజులు అనుభవించినాం దాన్ని. అయితే దీనికి ఎట్లా నివారణ మార్గం ఏంది అని చెప్పి కాలనీ వాసులు అందరూ కలిసి ఒక కాడ చేరి దీన్ని ఎట్లా పరిష్కరించాలని పెట్టినప్పుడు అందరూ పెద్ద మనుషులు కలిసి ఇట్లా మనం ఫ్లెక్సీలు ఏర్పాటు చేద్దామని చెప్పిండు. పెట్టితే దీని రిజల్ట్ కనిపించిందండి. దాదాపుగా 90% తగ్గినాయి. చూసి భయంతో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీ కాలనీ వాసులపైన ఎప్పుడైనా అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా? ఉన్నాయండి. ఇంట్లోకి వస్తే వాళ్ళు దాదాపు ఎవరైనా బయటకు వస్తే బెదిరించేవి, గుంపుగా పైన పడేవి. అందుకే భయాందోళనతో గురయ్యేవారు చాలామంది. సాయంత్రం ఏంటంటే డోర్లు వేసుకుని లోపలనే ఉండేవాళ్ళు. పిల్లలు కూడా స్కూల్ నుంచి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది కలిగేది. ఇంట్లో వస్తువులు కూడా డోర్లు కూడా తీసుకొని వచ్చేది. ఆ మెస్ డోర్లను కూడా తీసుకొని లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళేటి. చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే వాస్తవంగా అంటే ఈ కోతుల బెడద ఇన్ని రోజుల నుంచి ఉంది కదా, మీరు ఎప్పుడైనా సందర్భాలలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎప్పుడైనా మీ కాలనీ వాసులు కంప్లైంట్ చేశారా? కార్పొరేషన్ వారికి కంప్లైంట్ చేశాము. దాదాపుగా కరీంనగర్లో చాలా చోట్ల ఈ ప్రాబ్లం ఉందండి. అయితే వారు ఏది పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. కాకపోతే మేమే ఆలోచించి మరి ఈ పరిస్థితికి ఎట్లా దీనికి స్వస్తిపరకాలనే ఉద్దేశంతో వినూతనంగా ఆలోచించి బ్యానర్లు ఏర్పడడం జరిగింది. బహుశా దీని ఫలితం కొంచెం కనిపిస్తుందండి. ఓకే, సో చూశారు కదంటే కాలనీలో దాదాపు ఒక 100 నుంచి 150 కోతులు వాటి పిల్లలతో సహా ఈ కాలనీకి వచ్చి బీభత్సం సృష్టించాయి. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి చాలా భయభ్రాంతులకు గురి చేశాయి. అంటే ఈ స్కూల్ పిల్లలను కానీ ఇటు కాలనీకి వచ్చే వ్యక్తులు కానీ కాలనీకి రావాలంటేనే భయపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ కాలనీ వాసులు మొత్తం విసుగు చెంది ఖచ్చితంగా ఒక వినూత్న ప్రయత్నానికి మాత్రం శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఇంటి గేటు ముందు ఈ కొండెంగ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మాత్రం ఇక్కడ కోతుల నుంచి తమను తాము రక్షించుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా చాలా సందర్భాల్లో కూడా మేము అంటే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు అంటే పట్టించుకున్న దాఖలాలు లేవు మాత్రం అని వాళ్ళు కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా కాలనీ వాసులు సమిష్టి నిర్ణయంతో ప్రతి ఒక్క ఇంటి గేటు ముందు ఈ కొండెంగ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల 90% మాత్రం కోతుల నుంచి మేము కొంచెం ఉపశమనం పొందాము. ఇప్పటికైనా కొంచెం మున్సిపల్ అధికారులు వీటిపై దృష్టి సారించి మా కాలనీలో ఉన్న కోతుల బెడల నుంచి కొంచెం మమ్మల్ని కాపాడాలని కూడా కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.